అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. శక్తి అనేది మన డబ్బులో ఉండదు, మంచితనం అలానే పవిత్రతలో మాత్రమే ఉంటుంది. ఏ అర్హత మనకుంటే అదే మనకు లభిస్తుంది. కాబట్టి చింతించకండి. నువ్వు ఒంటరివి కాదు మిత్రమా, ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే ఆయుధం. ఎంత చిన్న పనినైనా సరే సవ్యంగా చేస్తే మంచి ఫలితమే దక్కుతుంది. జీవితంలో సహోపేతంగా ఉండాలి. గెలిస్తే ఓ మంచి నాయకుడు అవుతావు, ఓడితే మరొకరికి మార్గదర్శకుడు అవుతావు. సమస్త శక్తి నీలోనే ఉంది అని నమ్ము. అసమర్థులను భావించవద్దు. మీరు ఏదైనా చేయగలరు, అన్నిటినీ సాధించగలరు. వినయం లేని విద్య, ఉపయోగం లేని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చెయ్యని జీతం. ఈ జీవితం వ్యర్థం. ఆరంభం ప్రతి అనుభూతికి అర్థం. కానీ నిరాశపడకండి. క్రమంగా ఘనమైన ఫలితాలు అవే వస్తాయి. సాహసమైనంగా పనిచేయండి. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి బయటపడుతుంది. అలాగే నిత్యం పనిచేస్తే శ్రామికుడిని చూసి ఓటమే భయపడుతుంది. ప్రేమ, నిజాయితీ, అలాగే పవిత్రత, ఈ మూడు ఉండేవారికి ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పక లభిస్తుంది మిత్రమా. జీవితంలో ధనం నష్టపోతే కొంతే కోల్పోయినట్లు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. కోపంతో మాట్లాడే గుణాన్ని వదులుకోవాలి. ప్రశాంతతను పొందుతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరును కూడా కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితేనే ప్రత్యేకతను జీవిస్తారు. కాబట్టి భయపడకు. నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందినా ఆలోచించకు, దాన్ని లెక్క చేయకు. కాలం అనేది అనంతం. ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తి మరలా కూడగట్టుకో. వెలుగు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. సముద్రం యొక్క కెరటం ఆదర్శంగా చేసుకో. లేచి పరిగెడుతున్నా కాదు, పడినా లేస్తున్నందుకు ఒక్కొక్క రోజు మనం చాలా గర్వపడాలి. ఆ సముద్ర పాలను చూసి రోజుకు మీతో మీరు ఒక్కసారైనా మాట్లాడుకోండి. అలా మాట్లాడుకుంటే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని మీరు అందుకుంటారు. ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవటం కంటే ప్రయత్నించి ఓడిపోవటం చాలా మేలు. పరాజయాలను పట్టించుకోవద్దు, అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటమి లేని జీవితం ఉంటుందా మిత్రమా? నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు. నీలోని శక్తి మరింత ఉత్తేజమవుతుంది. నీలో ఉత్సాహం నింపుకుంటుంది. పిల్లలకు చదువు నేర్పే ముందు ఇంద్రియ నిగ్రహం, అలాగే మనో నిగ్రహాన్ని నేర్పించండి. తమను తాము నిగ్రహించుకోగలిగితే వారికి లోకంలో అసాధ్యమంటూ ఏదీ ఉండదు మిత్రమా. నిగ్రహం వస్తే అన్నీ వస్తాయి, అన్నీ అవే వస్తాయి. ఏ ఒక్కరోజైనా నీకు సమస్యలు ఎదురు కాలేదు అంటే నువ్వు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం చేసుకో. ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే ప్రయత్నంలో కూడా అంతే శ్రద్ధ వహించాలి. ఒక్క క్షణం సహనంతో ఉంటే కొండంత ప్రమాదాన్ని దూరం చేసే ఆ ఒక్క అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. తనను తాను తక్కువగా చూసుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే కూడా అతిపెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు మిత్రమా. ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. ఎప్పుడు మాట్లాడాలో తెలిసినవాడు వివేకవంతుడు. మనిషి ఉన్నతవంతుడా కాదా అనేది అతని విజయాన్ని బట్టి కాదు మిత్రమా, ప్రవర్తన బట్టి అంచనా వేయాలి. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులు అని భావిస్తే బలహీనులవుతారు, బలవంతులు అని భావిస్తే బలవంతులవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. నిర్ణయం మీదే. చేతి నిండా డబ్బు ఉన్న మనిషి కంటే గుండె నిండా ధైర్యం ఉన్న మనిషే ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలడు. మానవ శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్ భగవంతుడైనా సరే బాధలను అనుభవించాల్సిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచండి. భగవంతుడు తలరాతను ఎవ్వరికీ చెడుగా రాయడు. కేవలం మనిషికి తన సొంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటూ ఉంటాడు.
నీ బాధను పంచుకోవడానికి ఎవరూ ఉండకపోవచ్చు, కానీ నీ కన్నీళ్లు తుడవటానికి ఎవరూ ఉండకపోవచ్చు, కానీ నీ తప్పులు చూపించడానికి మాత్రం చాలామందే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు మిత్రమా. జీవితం ఎలాంటిదంటే అర్థం కానిది అర్థం కాకుండా ఆనందం ఇస్తుంది. అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను, కష్టాలను ఇస్తుంది, బాధలను ఇస్తుంది. నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. కానీ పట్టుదలతో ప్రయత్నం చేస్తే మాత్రం చివరకు విజయాన్ని తప్పకుండా ఇస్తుంది. ఒక్క రోజులో దేన్ని సాధించలేవు. ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వస్తుంది. అబద్ధం అందంగా తయారై ఉంటుంది. అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది. మోసేది బరువు అని అనిపించినా దింపాలనిపిస్తుంది. అదే బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. అందుకే ప్రతి విషయాన్ని మీరు బాధ్యతగా భావించండి. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా, చేసిన మేలు వృధా కాదు, అలాగే చేసిన కీడు వృధా పోదు. అందుకే ఎవరిని కష్టపెట్టవద్దు. మనుషులకు ఉండే ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏంటో తెలుసా? ఒకరు బాగుంటే చూడలేకపోవడం. కాదంటారా? నిజమే కదా. మనిషికి పుట్టడమే అదృష్టం, బ్రతికి ఉండటం ఇంకా అదృష్టం. ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు, ఎదురవుతున్న అడ్డంకులన్నీ నీ భవిష్యత్తుకు ఉపయోగపడే పాఠాలు. కొందరు మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. ఎప్పుడు దండలు వేస్తారో, ఎప్పుడు నిందలు వేస్తారో ఎవరికీ తెలియదు. అందుకే పొగడ్తలకు పొంగిపోకు, అలాగే నిందలకు కృంగిపోకు. గతం నుండి జీవిత పాఠాలను నేర్చుకోండి, కానీ దానికి కారణంగా భవిష్యత్తును వృధా చేసుకోకండి. జీవితంలో ఈ ముగ్గురిని ఎప్పుడూ మర్చిపోక మిత్రమా. కష్టాల్లో నీకు తోడు ఉన్న వ్యక్తి, కష్టాల్లో నిన్ను వదిలేసిన వ్యక్తి, ముఖ్యంగా కష్టాల్లో నిన్ను నెట్టేసిన వ్యక్తి. ఈ జీవితం నీది, స్వప్నం నీది, గమ్యం కూడా నీదే. కష్టం, అలాగే శ్రమ, అలాగే గెలుపు, ఓటమి, ఇవన్నీ కూడా నీవే. పడితే లేవాల్సింది నువ్వే, బాధను దిగమింగాల్సింది కూడా నీవే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీవే. నీకు నువ్వే చెప్పుకోవాలి. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు అంతే. వీలైతే ఎగతాళి చేస్తారు. ఎవ్వరిని పట్టించుకోక మిత్రమా. ఆనందాన్ని కలిగించేవన్నీ మంచివి కాదు, అలాగే బాధలను కలిగించేవన్నీ చెడ్డవి కాదని తెలుసుకో. జీవితం నీకు బాధపడటానికి, ఏడవటానికి 100 కారణాలు చూపిస్తే, అదే జీవితం నవ్వడానికి, ఆనందపడటానికి 1,00,000 కారణాలను చూపిస్తుంది. వాటిని గుర్తించడమే నీది ఆలస్యం. ఇక మనం నుంచి వచ్చే ప్రతి ఆలోచన మనల్ని వెలుగులోకి తీసుకువెళ్ళేదిగా ఉండాలి, అంతేకాని చీకట్లో తోసేసేదిగా ఉండకూడదు. జీవితం చాలా చిన్నది. గడిచిన కాలాన్నే తలుచుకుంటూ, నిన్ను నువ్వు నిందించుకుంటూ, ద్వేషించుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు. చాలామంది ఆస్తుపాస్తులు ఉండడమే అదృష్టం అనుకుంటారు, కానీ అదృష్టం అంటే ఏంటో తెలుసా? కడుపారా తినగలగడం, కంటి నిండా నిద్రపోగలగడం, కష్టపడి పనిచేసే శక్తి కలిగి ఉండడం, సుఖ దుఃఖాలను పంచుకుంటూ నీకంటూ ఒక వ్యక్తి కలిగి ఉండడం, అది నిద్రమైన అదృష్టం. నీ ఉద్యోగం, నీ హోదా, నీ అధికారం అన్నీ ఉన్నంత వరకే నీకు శరీరం కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి వస్తుంది. అవసరానికే ఒక మనిషి, అవసరానికే ఒక దారి అనుకుంటూ పోతే ఆపద వచ్చినప్పుడు ఒంటరివాడైపోతావు. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే ఒక మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది మిత్రమా. నువ్వు ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు. నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో, అదే శాశ్వతం. తన అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి అలాగే తన పొరపాట్లు ఎప్పుడూ సరిచేసుకోలేడు. జీవితంలో వచ్చే సంతోషాలకు పొంగిపోవద్దు, అలాగే వచ్చే దుఃఖాలకు కుంగిపోవద్దు, కన్నీళ్లకు కరిగిపోవద్దు, భయానికి బెదిరిపోవద్దు, బంధాలని మర్చిపోవద్దు. అందరినీ నమ్మకు, అప్పుడే నీ జీవిత పోరాటంలో నువ్వు గెలుస్తావు. జీవితం అంటే ప్రశ్న జవాబు ఆట కాదా, జరిగే ఆట, పూర్తించాల్సిన పొడుపు కథ కాదు. జీవితం అంటే జీవించాల్సిన ఒక రహస్యం. ఇతరుల అభిప్రాయాలు ఒక గెలుపు ఓటములను నిర్ణయిస్తుంటే మన ప్రయత్నం కూడా అలసిపోతుంది. కాబట్టి వారి అభిప్రాయాలతో మనకు పని లేదు మిత్రమా. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాచే మనుషులు చాలామంది ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి అడుగు కూడా నీ జీవితాన్ని సంతోషపెట్టేదిగా మార్చుకో, అది నీ చేతుల్లోనే ఉంటుంది. అదేవిధంగా నీ విలువను పెంచుకునేది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. విన్నారు కదండి.
జీవితంలో ధైర్యాన్ని నిరూపిసే ఈ మాటలు మీకు ఎంతగానో నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.